హాయ్ గైస్, ఈ వీడియోలో మనం క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ తినని పిల్లల కోసం, ఇంకా కంటి చూపు తక్కువగా ఉన్న పిల్లల కోసం ఈ క్యారెట్ మిల్క్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఇంట్లో మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి. ఇది కంటి చూపుకే కాకుండా ఇందులో వాడిన మిగతా పదార్థాల వల్ల వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఎదగడానికి ఈ మిల్క్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు క్యారెట్ని తీసుకోండి. దానికి తొక్క తీసేసి బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత మనం ఒక 4 గంటలు నానబెట్టుకున్న బాదం పప్పుని ఇలా తొక్కలు తీసేసి ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే మనం జీడిపప్పుని వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్, పిస్తా అన్నీ కూడా వేసుకోవచ్చండి. తర్వాత మనం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని లేదా ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనం వేసేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకొని ఉంచుకొని మనం పొయ్యి మీద పాలని మరిగించుకోవాలి. పాలలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోండి. పాలు మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది ఉంది కదా, ఈ పేస్ట్ని మనం దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మరిగించుకోవాలండి కలుపుతూ. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మనం ఈ మిల్క్ తగ్గట్టుగా మనం పంచదారను వేసుకోవాలి. పంచదారను వేసుకొని ఒక 2 నిమిషాలు మనం మరిగించుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ పాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి పిల్లలకి చాలా అంటే చాలా మంచిది. వాళ్ళు స్కూల్ నుండి అలసిపోయి వచ్చిన తర్వాత ఇవి ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా శక్తి పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.